ఆశీర్వాదాలు అన్నీ నావే. క్రీస్తునందు ప్రతి విశ్వాసికి అనుగ్రహించబడిన ఆశీర్వాదాలపై అనుదిన ధ్యానాలు. ఫ్రెడరిక్ ఎల్ కోసిన్. అనువాదకులు మంజులా లాజరస్, జి మురళి, ఎన్ జేసిబాబు. 50 ఏళ్ల పరిచర్యలో అమెరికాలోని దాదాపు అన్ని సంయుక్త రాష్ట్రాల్లోనూ 70కి పైగా విదేశాల్లోనూ జరిగిన సభలు, సమావేశాలు, సెమినార్లు, సదస్సులలో, ఆయా సంఘాలలో, ప్రార్థనా మందిరాలలో, హాళ్ళల్లో, ఇళ్లల్లో, చెరసాలల్లో, సేవా పొలాల్లో, దేవాలయాల్లో, పడవల్లో, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహవాసాలకు, కొద్దిమంది శత్రువులకు జరిపిన బహిరంగ కూడికలలోనూ ఈ ధ్యానాలకు సంబంధించి ఆయా అంశాలపై వచ్చిన నిందలకు జవాబులిస్తూ నేను చేసిన ప్రసంగాలు, బోధలు, ఉపదేశాలు, వాదనలు, చర్చలు, ధ్యానాలు, లెక్చర్లు, వ్యక్తిగత సంభాషణలు, వాక్య వివరణలు, దృష్టాంతాలు, హెచ్చరికలు, అనుప్రాసలు, ఆహ్వానాలు, అసమ్మతులు వింటూ ఓపిగ్గా కూర్చొని ఎలాగోలా భరిస్తూ కొండకచో కునుకు తీస్తూ అబ్బే, ఓహ్ అలాగా అంటూ కొన్ని ఆమెన్లు చెప్తూ ఇంతకుముందు ఎప్పుడు వినలేదే అనుకుంటూ అప్పుడప్పుడు చప్పట్లు కొడుతూ ఎన్నో వందనాలతో అంతకంటే ఎక్కువ మౌనం వహిస్తూ తమ ప్రతిస్పందనలను తెలిపిన వాళ్ళకందరికీ అంకితమిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మీరు లేకుండా ఇదంతా చేయగలిగి ఉండేవాడిని కాదు. పరిచయం. కొన్ని తలంపులు. యేసుక్రీస్తు ప్రభువునందు మనకివ్వబడిన ఆశీర్వాదాల సారాంశమే ఈ పుస్తకం. మనం క్రీస్తును కలిగి ఉన్నాం కనుక ఈ ఆశీర్వాదాలు మనవే. అవి మనలో నివసించే క్రీస్తు ద్వారా నెరవేర్చబడే వాగ్దానాలు. ఒక్కొక్క ధ్యానం ఒక ఆత్మీయ భోజనంలా రూపొందించబడింది. దాని హృదయంలోకి తీసుకొని ఆలోచనలోకి ఉపయోగించుకొని నీ ప్రవర్తనకు అన్వయించుకోగలిగితే అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ ఆత్మీయ వృద్ధి ప్రజలను క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. ఎందుకంటే అదృశ్యుడైన క్రీస్తును అందరికీ కనిపించేలా చేయడంలో దేవునికి మన జీవితమే ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. ఈ ధ్యానాలను దీవెనల పంటగా పరిగణించు. కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలం వలె ఒక్కొక్క దీవెన మనకు అందుబాటులో ఉంది. పనలు కోసి పొట్టు తీసి గోధుమలతో విందు చేసుకో. దేవుడు మనకి ఆశీర్వాదాలను ఎందుకు ఇస్తాడని కొందరు ఆలోచిస్తుండవచ్చు. వాటి ద్వారా మనం ఆత్మీయంగా లావెక్కడానిక? కానే కాదు. పౌలు తిమోతికి ఇలా చెప్పాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. ఒక వ్యక్తి పూర్తిగా కొవ్వు పదార్థాలే తింటున్నాడంటే ఆ సంగతి అతని బరువును చూచిన వాళ్ళందరికీ తెలుస్తుంది. విశ్వాసులు వాక్యపు సత్యాలకు తమను తాము అప్పగించుకుంటే వారి విశ్వాసము ఎదిగే కొలది ఆ సంగతి అందరికీ తేటగా కనిపిస్తుంది. వారి అవగాహన వృద్ధి చెందుతుంది. వారి ప్రవర్తన మార్పు చెందుతుంది. ప్రతి ధ్యానం చివరిలో ఉన్న ప్రార్థన ఆమెన్ అనే మాటతో ముగించబడకపోవడం మీరు గమనిస్తారు. అది ఎందుకు తొలగించబడిందంటే ఆ ధ్యానాన్ని చదివే మీకు దేవుడు నేర్పించిన విషయాన్ని బట్టి మీరే ఆయనకు ప్రతిస్పందించి తద్వారా కృతజ్ఞత నిండిన జీవితంలో ముందుకు సాగిపోయేందుకే. చురుకుగా చదివే పాఠకుని మనసులో వెంటనే తలెత్తే ఒక శక్తివంతమైన ఆచరణయోగ్యమైన ప్రశ్న ఈ దీవెనలను నా సొంతం ఎలా చేసుకోగలను అన్నది. దానికి జవాబుగా జీర్ణక్రియ గురించి ఆలోచించు. తినే ఆహారం సాధారణంగానే క్రమం తప్పకుండా తినడం జరుగుతుంది. ఆహారం పెదవులను దాటిందంటే నోరు దాన్ని నమిలేస్తుంది, గొంతు మింగుతుంది, కడుపు జీర్ణించుకుంటుంది, రక్త ప్రసరణ ఆయా అవయవాలకు పోషకాలను పంపిస్తుంది. ఈలోపు అనవసరమైన వ్యర్థం బయటికి విసర్జించబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారానే మనం ఎదుగుతాం. తినడం అత్యవసరం. ఆత్మీయ జీవితంలో కూడా ఇదే ప్రక్రియ అవసరం. ఇర్మియా ఇలా రాశాడు,
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇర్మియా 15:16. సత్యాన్ని గైకొనాలి, ఆశీర్వాదాలు అన్నీ నావే యొక్క లక్ష్యం ఇదే. బైబిల్ని పదే పదే చదవడం అత్యవసరమైన, తప్పక చేయవలసిన పని. లేఖనాలను కంఠస్థం చేసే ఏదో ఒక కార్యక్రమంలో మీరు నిమగ్నం కాకపోతే ఎదగడం మరింత కష్టమవుతుంది. బైబిల్ సత్యాలను, సూత్రాలను జ్ఞాపకం తెచ్చుకొని వాటిని సచేతనముగా మననం చేసుకోవడమే ధ్యానం. కంఠత చేయడం లేకుండా ధ్యానం అనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. మన మనస్సులో లీనమైపోవడం అనేది హృదయం అనే గిడ్డంగి నుండి నోటి ద్వారా కలిగిన ప్రతిస్పందన. ఇర్మియా అయితే, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయొచ్చుని అంటాడు. నీ హృదయం నుండి సంతోషము, ఆనందము అనే నదులు ప్రవహిస్తాయి. ఎందుకంటే సత్యమును స్వీకరించి, విశ్వసించి, కంఠస్థం చేసి, ధ్యానించి చివరికి ప్రదర్శించడం జరుగుతుంది. నీ మనసులో దాచబడిన సత్యాలతో జీవించే నీ జీవితం ఇతరుల కంటపడకుండా ఎంతో కాలం దాగి ఉండలేదు. లోక సంబంధమైన కార్యక్రమాలు ఈ మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసాలను దొంగిలించి స్వార్థాన్ని పెంచి పోషించడానికి ఉపయోగిస్తున్నాయి. ఒక సోమరి అయిన మనిషిని వారు సానుకూల ఆలోచన, పునశ్చరణలు చేయమని ప్రోత్సహిస్తారు. ఫిలిప్పీల నుంచి నేను సమస్తమును చేయగలను అన్న మాటలు వాళ్ళు కాపీ కొట్టారు. నీవు సమస్తమును కలిగి ఉన్నావు అనే మాటలు ఎఫెసీయుల నుంచి అరువు తెచ్చుకున్నారు. నేను జయించాను అన్న మాటలు 2 తిమోతి నుంచి తస్కరించారు. నేను స్వతంత్రుడును అన్న మాటలు సాక్షాత్తు యేసు నోట నుండి తీసుకున్నారు. ఇందులో విచారించదగిన సంగతి ఏమిటంటే, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు ఈ పదజాలాన్ని ఉపయోగించి నెమ్మదస్తుల చేత వీటిని పలికిస్తూ తమ జీవితాల్లో, వ్యాపార లావాదేవీలలో వాటిని నమ్ముమని చెప్తున్నారు. లేఖనాల్లోని భావనలను ఉపయోగిస్తూ దేవుణ్ణి, క్రీస్తును తీసివేసి ఆ భావనలను స్వయం సహాయక, ప్రేరణాత్మక వ్యూహాలుగా లేదా స్వార్థ పరాయణత్వాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దేవుని సత్యాన్ని వారు అబద్ధంగా మార్చి ప్రజలు దేవుని యందు నమ్మిక ఉంచకుండా తమను తాము నమ్ముకునేలా చేస్తున్నారు. వాళ్ళు వ్యాపార రంగంలో దీన్ని విజయవంతంగా చేయగలుగుతున్నప్పుడు సత్యమై ఉన్న వారిని నమ్మే మనం ఆ సత్యాన్ని మరింత సార్థకంగా స్మరిస్తూ, ఆ సత్యాన్ని అనుసరించి జీవిస్తూ ఆ సత్యం చేత మార్చబడగలం. అయినప్పటికీ ఈ సూత్రం చాలా తేలికైనది, సూటి అయినది అయినా దాన్ని నేర్చుకొని ఎదగడానికి ఎంతో మానసిక దృఢ నిశ్చయత కావాలి. మనలో నివసిస్తూ ఆయన మనం జీవించడానికి మనల్ని శక్తివంతులను చేసే క్రీస్తు స్వారూప్యంలోనికి మారి పరిపక్వత చెందడమే మన అంతిమ లక్ష్యం. అనుదిన వచనాన్ని, ధ్యానాన్ని చదవండి. ఆ దిన ఆశీర్వాదం గురించి నిర్దిష్టమైన వరమేదో గుర్తించి మీతో మాట్లాడే వాక్య భాగాన్ని విడిగా రాసిపెట్టుకోండి. ఆ రోజంతా మీరు చదివిన వచనాన్ని, మీరు నేర్చుకున్న సత్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉండండి. ప్రార్థన, ఆరాధన, ఒప్పుదల, కృతజ్ఞతలతో దేవునికి ప్రతిస్పందించండి. ప్రభువు మీకు నేర్పిస్తున్న సంగతులను ఇతరులతో పంచుకుంటున్న కొలది మీకు జవాబుదారీగా ఉండే మరొక వ్యక్తితో ఆ సత్యాన్ని పంచుకోండి. ఆ సత్యాన్ని చెప్పే విధానం గురించి వాదనలు పెట్టుకోవద్దు. అన్నిసార్లు మీకు సౌకర్యవంతంగా లేకపోయినా లేఖనాల ద్వారా ప్రభువు మీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా సవాలు చేయబడడానికి ఎదురు చూడండి. రోజు చివరిలో ఆ దినం నీవు పొందిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. ముందు మాట. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది, అనగా మీ యందున క్రీస్తు మహిమా నిరీక్షణై ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. కొలస్సీలకు 1:27. క్రీస్తు విశ్వాసిలో ఉన్నాడు. తమ ఎదపై సూర్యకిరణాలు తాకేలా రేకులు విప్పార్చిన పుష్పాలలో సూర్యుడు నివసించినట్లు ఆయన వారి హృదయాలలో నివాసముంటాడు. మనం మంచివాళ్ళమని కాదు,
హృదయపూర్వకంగా మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నామని కాదు, మన ప్రేమ బలంతో ఆయనను నింపగలుగుతున్నామని కాదు, కానీ మనం విశ్వసిస్తున్నామని, ఆ విశ్వాసంతో మన స్వభావం తలుపులు కిటికీలు బార్లా తెరిచి ఉంచామని, అందుకే ఆయన లోనికి వచ్చాడు. బహుశా ఆయన ఎంతో నిశ్శబ్దంగా లోనికి వచ్చాడేమో. ఆయన ప్రవేశాన్ని మనం గుర్తించలేకనే పోయాం. దారి వెంట అడుగుల సవడి వినబడలేదు. ఆయన ధరించిన యాజకుని అంగీ అంచులకు వేలాడే బంగారు గంటల చప్పుడు ఆయన వస్తున్నాడన్న సంగతి అందరికీ గోల చేసి చెప్పలేదు. ఆయనలో తన తండ్రి ఉన్న రీతిగానే మనలో ఆయన ఉండాలని ఆశిస్తాడు. తద్వారా మనలో దాగి ఉన్న క్రీస్తు మనుషులపై కుమ్మరించబడులాగన మన జీవితం ఆయనకు సాధనంగా ఉపయోగపడాలి. అయితే ఎవరి స్వభావాలు ఖచ్చితంగా దేవుని నివాసాలుగా ఉన్నాయో వారిలో సహజీవనం చేస్తున్న వాని అద్భుత సన్నిధి విషయంలో వారు అజ్ఞానులుగా మిగిలిపోవడానికి ఒక కారణం ఉంది. ఆయన అంత లోతులో నివసిస్తాడు. మానవ నేత్రాలు కనిపించకుండా పూర్వకాలంలో అతి పరిశుద్ధ స్థలంలో షకీనా మహిమ నివాసం ఉన్నట్లు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మనలో నివసిస్తాడు. ఇక్కడ మనం దేవుని సంగతులను గురించిన పొరపాట్లను మరలా చేస్తూనే ఉంటాం. వాటిని మనం అనుభూతి చెందాలని ప్రయత్నిస్తాం. అనుభూతి చెందగలిగితే వాటిని మనం నమ్ముతాం, లేకపోతే వాటిని పట్టించుకోం. దైవక్రమాన్ని మనం తారుమారు చేస్తాం. మనం అనుభూతి, విశ్వాసం, వాస్తవం అంటాం. దేవుడేమో వాస్తవం, విశ్వాసం, అనుభూతి అంటాడు. ఆయన దృష్టిలో అనుభూతి అంత ఎన్నదగినది కాదు. ఆయన వాక్యాన్ని స్వీకరించడానికి మనం సుముఖంగా ఉండాలని, మనం అనుభూతిలో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఆయన మాట్లాడాడు కనుక మనం దాన్ని పట్టుకొని ఉండాలని మాత్రమే ఆయన మనల్ని అడుగుతాడు. క్రీస్తు తన మహిమా ప్రభావంతో సింహాసనాసీనుడై ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నాలోనూ ఉన్నాడని నాకు నిశ్చయంగా చెప్పబడింది. ఆయన నాలో ఉన్న అనుభూతి నాకు కలగడం లేదని ఒప్పుకుంటాను, కానీ ఆయన ఉన్నాడని మాత్రం నమ్మడానికి ధైర్యం చేస్తున్నాను. నా బయట కాదు, నాలోనే ఆయన ఉన్నాడు. రాత్రి వేళల్లో వచ్చిపోయే బాటసారిగలా కాదు, శాశ్వతంగా నివాసం ఉండే సహవాసిగా ఉన్నాడు. నా మనఃపూర్వక స్థితి నుంచి సోమర్తనంలోకి, ప్రేమ అనే వేసవి నుంచి నిరాశ నిస్పృహలతో కూడిన శీతాకాలానికి నేను మారినట్లు నా పరిస్థితులకు అనుగుణంగా ఆయన మారేవాడు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసయ్యా నువ్విక్కడే ఉన్నావు. దేవుని రహస్యాలు బట్టబయలు అయినప్పుడు అవి ఎంతో మహిమాన్వితంగా కనిపిస్తాయి. భూమిలో దాగి ఉన్న వేరు యొక్క ఐశ్వర్యం పూల యొక్క వర్ణంలోనూ గులాబీల పరిమళలోనూ కనిపిస్తుంది. ఒక వెలుగు కిరణంలో దాగి ఉన్న సౌందర్యం సప్తవర్ణాల ఇంద్రధనుస్సులో వెల్లివిరుస్తుంది. కాబట్టి ఆయన మనకంటే లోతుగా ఉనికి కలిగి ఉన్నాడన్న వాస్తవాన్ని మనం అంగీకరించి దానిపై చిత్రీకరించి దాన్ని వృద్ధి చేసుకోవడమే మన జీవిత లక్ష్యాలలో ఒకటిగా చేసుకున్నప్పుడు మన జీవితాన్ని రూపాంతరం పొందించి భూమి మీద కనిపించే అతి సాధారణమైన సంగతులను సహా వెలిగింపజేసి దానిని పరలోకపు దారిలా చేయగలదు. అట్టి మహిమ బయలుపరచబడబో మహిమకు హామీగా ఈ మాటలు చదువుతున్న ప్రతి పాఠకునికి తనలో క్రీస్తు నివసిస్తున్నాడని ఎంచుకునేందుకు సాహసించే ప్రతి వ్యక్తికి స్వార్థపరమైన స్వీయ జీవితపు శక్తియుక్తులు ఆలోచనలకు మరణించి తద్వారా క్రీస్తు జీవం ప్రత్యక్షమయ్యేందుకు అవకాశం ఇచ్చే ప్రతి వ్యక్తికి ఆ మహిమ బహు సమీపముగా ఉన్నది. మనిషిలో ఉన్న దైవిక జీవితాన్ని గురించిన ఈ మర్మమును లేక ఈ రహస్యమును గ్రహించి దాన్ని వినియోగించుకున్నప్పుడు అది జీవితాన్ని ఎంతో సుసంపన్నం చేస్తుంది. సర్వజ్ఞానము, వివేచన, బలము, కృపానిధులన్నీ యేసునందు వసించి ఆయన మన స్వభావంలో ఎంతో గౌరవ నివాసిగా ఉంటే మనము గొప్పగా సుసంపన్నం చేయబడ్డామని స్పష్టంగా చెప్పవచ్చు. కోటీశ్వరుడైన ఓ మిత్రుడు నీతో కలిసి నివాసం చేయడానికి వచ్చినట్టుగా ఉంటుంది. మనలో నివసిస్తున్న క్రీస్తునందలి సర్వ సంపదలను మనం వినియోగించుకోవడం నేర్చుకోనంత వరకు అలాంటి జీవితం మనం జీవించలేం. పరిశుద్ధత, ఆత్మనిగ్రహము,
పట్టుదలతో కూడిన ప్రార్థన, లేఖనాల అవగాహన, మనుషుల పట్ల ప్రేమ, దేవుని ఎడల ఆసక్తి, దీనత్వము, సాత్వికము, మంచితనం వంటి కృపలన్నీ క్రీస్తునందున్నాయి. మరి క్రీస్తే మనలో ఉంటే ఆయనలో ఉన్నవన్నీ మనవి కూడా అవుతాయి. ఆహా! ఈ సత్యాన్ని మనం నమ్మి పరిశుద్ధాత్మ ద్వారా మనలో తెరవబడిన క్రీస్తు నివాసం అనే బావిలోనికి విశ్వాసం అనే కొండను దించి దానిలో ఉన్న వాటన్నిటిని తోడుకునేలా మనం ధైర్యం చేయదుముగాక. అయితే దీన్ని సహించడం నా వల్ల కాదు అంటూ మనం తరచుగా చెప్పే మాటలు కాక, నా వల్ల కాదు కానీ నాలో క్రీస్తు ఉన్నాడు, ఆయన చేయగలడు అని పలుకుతూ ప్రతి పిలుపును, ప్రతి కష్టాన్ని, శ్రమను కలుసుకోగలిగినట్లయితే అక్షరాల క్రీస్తు మనలో రూపింపబడి ఆయన జీవము మరణతుల్యమైన మన శరీరంలో కనిపించే వరకు మనకు ఎదురయ్యే శ్రమలన్నీ మనలో దాగి ఉన్న సంపదను బయలుపరచడానికే ఉద్దేశించబడినవని మనం కనుగొనాలి. 2 కొరింథీ 4:10. ఎఫ్బి మేయర్. ఈ పుస్తక రచయిత యొక్క మాటలు ఇప్పుడు విందాం. సాధారణంగా ముందు మాట అనేది రచయితను ఎరిగిన వాడై సజీవంగా ఉన్న వ్యక్తి చేత రాయించడం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను ఎఫ్బి మేయర్ గారిని ఆ విధంగా నా పుస్తకానికి తొలి పలుకు రాయమని అడగలేను. అయితే గత 40 సంవత్సరాలుగా నన్ను ఎంతగానో దీవించిన వారి పుస్తకంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన తలంపులను సేకరించి ఉపయోగించుకునే స్వేచ్ఛ తీసుకున్నాను. ఈ తలంపులను నేను భుజించి జీర్ణించుకొని నాకు వాటిని అన్వయించుకొని వాటిని పునరావృతం చేస్తూ ఇతరులతో పంచుకుంటూ రావడం నేను గమనించాను. ఇతరులు కూడా వాటిని అనుభవించి ఆనందించడం ద్వారా నాకు లభించిన ప్రోత్సాహం నాకు ఎంతగానో నచ్చింది. పై మాటలు ఫ్రెడరిక్ బి మేయర్ గారు రచించిన స్టెప్స్ ఇంటూ ద బ్లెస్డ్ లైఫ్ అనే పుస్తకంలోనివి. హెన్రీ ఆల్టెమస్ గారు ఈ పుస్తకాన్ని 1896లో ప్రచురించారు. FLK ఫ్రెడరిక్ ఎల్ కోసిన్. జనవరి నిన్ను ముందుకు నడిపించే దేవుని సమస్తము. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యమును పాలను అపేక్షించడి. 1 పేతురు 2:3. పాపములకు క్షమాపణ, సదాకాలం నిలిచి ఉండే సమాధానము, నన్ను రంజింపజేసి ముందుకు నడిపించే నీ ప్రియ సన్నిధి, నేటి కొరకు బలము, రేపటి కొరకు గొప్ప నిరీక్షణ, ఇంకా 10,000తో సహా దీవెనలన్నీ నావే. థామస్ ఓ చిషోమ్. జనవరి నవజాత శిశువు. ఒక పసిపాపను ఎత్తుకోవడం ఎంత బాగుంటుందో, ఒక బిడ్డ పుట్టి ఆ బిడ్డను మన చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు ఎంతో చక్కని అద్భుతాన్ని మనకు అందిస్తున్నాడు. మనం తిరిగి జన్మించినప్పుడు క్రీస్తునందు మనకున్న ఆశీర్వాదాల సంపూర్ణతను వివరించడానికి ఇంతకంటే స్పష్టమైన చిత్రాన్ని మరే ఇతర బైబిల్ అలంకారం మనకు అందించలేదు. శరీరం, ఆత్మల పరిపూర్ణత సృజనశీలి అయిన మన దేవుని ప్రతిభకు నిదర్శనం. 3 లేదా 3.5 కేజీల బరువుండే శిశువు తాను బ్రతకడానికి కావలసిన వాటన్నిటితో పుడుతుంది. ఈ శాశ్వతమైన వాటిలో డజన్ల కొద్దీ అవయవాలు, 206 ఎముకలు, వందలాది కండరాలు, వేలాది నరాలు, లక్షలాది కణాలు ఉంటాయి. వీటన్నిటికంటే ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, పుట్టిన బిడ్డ పెద్దవాడయ్యే కొలది శిశువు పరిమాణంలో ఉండే అవయవాలను పెద్దవాళ్ళకు ఉండే అవయవాలతో మారకం వేసుకోవాల్సిన అవసరం లేకపోవడమే. శరీరానికి అవసరమైనవన్నీ అందుతుండగా సమస్తం ఎదుగుతుంది. మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తాజా గాలి, తగినంత నిద్ర, సవాళ్ళను ఎదుర్కోవడం, ఇతరులతో పరిచయం, సామాజికంగా ఇచ్చిపుచ్చుకోవడం, ఆధ్యాత్మికపరమైన సర్దుబాట్లు, క్రమశిక్షణ మొదలైన ఆ శిశువును పరిపూర్ణుడైన పురుషునిగా లేక పరిపూర్ణుడైన స్త్రీగా మలచి సమాజపు ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడి కలిగే సామర్థ్యం పొందేలా చేస్తాయి. ఎముకలు లేదా అవయవాలను పెద్దవాళ్ళకు తగినట్లుగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. పుట్టినప్పుడు ఉన్నవే గిట్టినప్పటి వరకు ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితం కూడా
ఆధ్యాత్మిక పుట్టుక సమయంలోనూ అంతే సంపూర్ణత కలిగి ఉంటుంది. దేవుణ్ణి మరింత ఎక్కువగా నమ్మడానికి అవసరమైన మన సామర్థ్యాలను విస్తరింపజేయడానికి వీలుగా సత్యాన్ని, సవాలును అన్వయించినప్పుడు విశ్వాసులకు అవసరమైనవన్నీ అప్పుడే వారిలో సంతరించుకుంటాయి. జిమ్నాస్టిక్ చేయాలనుకునే అమ్మాయి బలమైన లేదా మెరుగైన కండరాల కోసం తన కండరాలను మార్పిడి చేసుకోలేదు. బాస్కెట్బాల్ ఆడాలనుకున్న అబ్బాయి తిరిగి ఆసుపత్రికి వెళ్ళి నాకు పొడవైన కాళ్ళు, ఎముకలు అమర్చమని అడగడు. ప్రతి ఒక్కరూ తమకు పుట్టినప్పుడు ఇవ్వబడిన వాటినే ఉపయోగించడం నేర్చుకుంటారు. మరింత బలం కావాలని కూడా మనం అడగం. ఒక శిశువు విశ్వాస చేయవలసింది ఏమిటంటే సాధన చేసి వాళ్ళకు ఉన్న వాటిని ఉపయోగించడం నేర్చుకోవాలి. ఒక విశ్వాసికి కావలసిన శక్తి మనకు శక్తినిచ్చి క్రీస్తులోనే దొరుకుతుంది. మనకు బలము ఉన్నప్పటికీ క్రీస్తునందు మనల్ని బలవంతులుగా చేసిన దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఆ బలాన్ని వృద్ధి చేసుకొని వినియోగించాలి. క్రీస్తునందు మన జీవితాన్ని వర్ణించడానికి క్రొత్త నిబంధన దేహాన్ని, ఆత్మను దృష్టాంతంగా తీసుకుంటుంది. క్రొత్తగా జన్మించిన శిశువు పాల కొరకు ఆకలిగొంటుంది. యువకులు బలవంతులు, తల్లులు, తండ్రులు పరిపక్వత చెందినవారు. పరిపక్వత చెందని విశ్వాసులు దేవుడు మన ఎదుగుదల కోసం అనుగ్రహించిన ఏర్పాటుకు అవమానం కలిగించేవారుగా ఉంటారు. అయితే దేవుని వాక్యం చదువుకోవడం, ప్రార్థన అనే సమతుల ఆహారం మన ఆత్మీయ కణాలను పోషిస్తాయి. విధేయత, సౌవార్థీకరణ, క్రమశిక్షణ అనే వ్యాయామాలు మన ఆత్మీయ కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి. స్థానిక సంఘ విశ్వాసులతో క్రమం తప్పక చేసే సహవాసం మనల్ని క్రీస్తు శరీరానికి ఉపయోగపడే స్త్రీ పురుషులుగా తీర్చిదిద్దుతుంది. మనం ఆత్మీయంగా పుట్టినప్పుడు మనకు ఇవ్వబడిన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన వనరులలో కొన్నిటిని పరిశీలించడం కోసమే ఈ ధ్యాన సంకలనం ఉద్దేశించబడింది. ఈ పోలిక వివిధ రకాల అలంకార రూపాలను సంతరించుకుంటుంది, కానీ ఆ వరాలు, శక్తి సామర్థ్యాలను స్వీకరించి, అభినందించి, అభివృద్ధి చేసుకొని, వినియోగపరిచి కనపరచవలసిన అవసరం ఉంది. మన భౌతిక దేహాలతో సంతోషంగా ఉన్నవారు మనలో చాలా తక్కువ మంది అని చెప్పాలి. అందుకు మన తల్లిదండ్రులని, మన సంస్కృతిని, మన దేశాన్ని, దేవుణ్ణి నిందిస్తాం. ఇతరులకు ఉన్న సామర్థ్యాలను, శరీర దారుఢ్యాన్ని, మేని ఛాయని, మానసికపరమైన తెలివితేటల్ని, భౌతికపరమైన శక్తియుక్తుల్ని మనం ఆశిస్తాం. అయితే మన శరీరాకృతికి సంబంధించిన చాలా అంశాలను మనం మార్చలేం. వాటిని దేవుడు మనకు, సంఘానికి, ఈ లోకానికి ఇచ్చిన వరంగా మనం భావించాలి. అదేవిధంగా దేవుడు మనల్ని ఉంచిన చోట మనం కూడా పదే పదే దేవుడు మనకిచ్చిన దానికంటే ఎక్కువ కావాలని అడుగుతుంటాం. ఒక్కో ధ్యానం దేవుడు మనకిచ్చిన ఒక ప్రత్యేక వరాన్ని గురించి పరిశీలిస్తుంది. దాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు ఆశించిన రీతిలో దానిని ఉపయోగించడం మనం నేర్చుకోవాలి. మనం ఆత్మీయంగా జన్మించినప్పుడే దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించాడని ప్రతి విశ్వాసి గుర్తించాలి. క్రీస్తు మహిమ కోసం ఆ ఆశీర్వాదాలను అభివృద్ధిపరిచి వాటిని ఆయన వీలైనంత అధిక మహిమ కొరకు ఉపయోగించినప్పుడు మనం ఎదుగుతాం. ఈ పరిచయ వాక్కులు చదివిన తర్వాత కొంతమంది విశ్వాసులు ఈ పుస్తకాన్ని ప్రక్కన పెట్టి క్రీస్తునందు వారికి ఉన్నవి ఏమిటో నేర్చుకోవడానికి, బైబిల్ అందించే సవాళ్ళను స్వీకరించడానికి ఇష్టపడరు. క్రీస్తునందు వారికి ఆల్రెడీ ఇప్పటికే అనుగ్రహించబడిన వాటినే ఇవ్వమని దేవుని ప్రాధేయపడుతూ ఉండడానికే ఇష్టపడతారు. తల్లిదండ్రుల ద్వారా దేవుడు అతనికి అనుగ్రహించిన వరాలను, సామర్థ్యాలను, బలాలు, బలహీనతలను అంగీకరించడం నేర్చుకున్న పరిపక్వతగా చెందిన వ్యక్తిలా మరికొందరు క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారముగు వరకు ఎదగడాన్ని ఒక సవాలుగా స్వీకరిస్తారు. భౌతికపరమైన, ఆధ్యాత్మికపరమైన ఒక సవాలు జీవితంలో మనకందరికీ ఎదురవుతుంది. ఈ జీవిత ఆశీర్వాదాలను గైకొని ఎదిగే అనుభవాన్ని ఆస్వాదించండి. అయితే ఒక మాట గుర్తుంచుకోండి, ఎదగడంలో ఉన్న బాధలు, ఎదుగుదల అనేవి ఒకే చెట్టుకు కాసే పువ్వు
పండు లాంటివి.